నేను పోస్ట్ ఆఫీస్ కాడ ఉన్నాను. ఇక్కడ నుంచి నాకు లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే గద్వాల్ కలెక్టరేట్ నుంచి వచ్చింది. మరి కలెక్టర్ గారే నాకు లెటర్ రాశారా అనేది నాకు తెలియదు. వీళ్ళు మాత్రం చాలాసేపులు ఎంక్వైరీ చేశారు, ఈ అబ్బాయా ఈ అడ్రస్సా అని చాలాసేపులు నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ భీమ్నగర్లో ఉంది. తర్వాత మొత్తానికి ఇంటికాడ ఇచ్చారు. మా చెల్లి ఫస్ట్ ఓపెన్ చేసి చూసింది. పూర్తి వివరాలు ఇంటికాడికి వెళ్ళినాక చెప్తాను. ఇక్కడ చూడండి, అప్పట్లో పోస్ట్ ఆఫీస్ బాక్స్ అక్కడ లాస్ట్లో ఎర్ర డబ్బా ఉంది, అక్కడ వేస్తుండ్రి. అక్కడ తీసుకుపోయి వేరే ప్లేస్కి ఇస్తుండ్రి. అట్లా ఉండే ఆ సిస్టమ్, మనకి ఆ సిస్టమ్ తెలియదు. ఫస్ట్ టైం ఒక అధికారి నుంచి లెటర్ రావడం నాకు. అండి, పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఇక్కడ ఉంది, క్లియర్గా కొద్దిగా పాతగా ఉంది. అక్కడ కింద నుంచి వేయాలి మనం, ఇట్లా చేతి పెట్టి. ఇంకా ఇప్పుడైతే నేను వాడలేదు, అప్పట్లో ఎలా వేస్తుండ్రో అనేది కూడా నాకు తెలియదు. చూడండి, అక్కడ లాక్ కూడా వేసి ఉంది. మరి ఇప్పట్లో కూడా ఈ పోస్ట్ ఆఫీస్ బాక్స్ వాడుతున్నారు అనేది మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ఎస్బీఐ బ్యాంక్ ఉంది పక్షి. ఇక్కడ మొత్తం అలుము అనేది లేకుండా చేశారు. ఇక్కడ చూడండి, స్కూల్ బయట కూడా చాలా నీట్గా పెట్టారు. కొద్దిగా అక్కడక్కడ కాగితాలు ఉన్నాయి. ఇక్కడ అలుము మాత్రం మొత్తానికి ట్రాక్టర్తో క్లీన్ చేయించడం జరిగింది. చూడండి, నాకు కలెక్టరేట్ నుంచి లెటర్ వచ్చింది. క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఫ్రమ్ కలెక్టర్ ఆఫీస్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అని ఇచ్చారు. ఇది మామూలు విషయం కాదు, చాలా తిప్పించుకున్నారు. నేను లెటర్ రాసి వదిలాను పోస్ట్ ఆఫీస్ నుంచి. మరి వచ్చింది, చూద్దాం మళ్ళీ ఏముందో లోపల. ఇక్కడ చూస్తే కలెక్టరేట్ అంటే ఫస్ట్ కలెక్టరేట్ వెళ్ళాను, ఆడ ఇయ్యలేదు, సతాయించడం జరిగింది అధికారులు. ఇంక ఇట్లా కాదని లెటర్ రాశాను. పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది. ఫస్ట్ నాకు చాలా పోస్ట్ ఆఫీస్లో నాకు 3 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫస్ట్ అడ్రస్ చెప్పండి అని చెప్పారు. అడ్రస్ చెప్పండి అంటే చెప్పేటప్పుడు వాళ్ళు అది ఇది అని చెప్పాను నేను. వాళ్ళు కాల్ కట్ అయిందని చెప్పారు ఒక లేడీ. తర్వాత నేను కాల్లోనే ఉన్నా, ఇంకా మాట్లాడుతున్నా, క్లియర్గా చెప్తున్నా ప్రాక్టికల్ స్కూల్ దగ్గర మా ఇల్లు అని. వాళ్ళు మొత్తం వినిపించుకోలేదు, కట్ చేయడం జరిగింది. నేను మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా చెప్పా అడ్రస్. అతను గుర్తుపట్టాడు, వేరే వ్యక్తి. ఈమె లేడీ మాత్రం మళ్ళీ ఫోన్ చేసింది. ఫస్ట్ మొగతనే రావాలి, అతనికి ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు, పాతకాలం పోస్ట్ ఆఫీస్ మనిషి. అతను రాలేదు, ఈమె లేడీతో పంపించాడు. ఎలాంటి డబ్బు ఇవ్వలేదు మా ఇంట్లో నుంచి, ఫ్రీ పోస్ట్ ఇది. ఇవన్నీ పోస్ట్ చేయడానికి ఎన్నో ఎదిరించి వేసాను నేను, కానీ మనకు మాత్రం ఇక్కడ సమాధానం అంత సులభంగా రాలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తే లెటర్ పట్టుకొని ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్ కాడికి వచ్చాను. ఇక్కడనే అనుకొని వచ్చాను, ఇక్కడ కాదంట, ఆపోజిట్ అని చెప్పారు. అక్కడ కూడా కాదు, అటు సైడు రైల్వే గేట్ బస్వన్న చౌరస్తా సైడ్ అని చెప్పడం జరిగింది. చూడొచ్చు, నేను ఇక్కడనే ఉన్నాను ఆఫీస్లోనే, ఇరిగేషన్కి సంబంధించిన ఆఫీసర్ కాడికి వచ్చాను. కానీ ఇక్కడ లేదంట. ఇక్కడ చూడండి, కృష్ణస్వామి గుడి ఉంది. ఇలా మనకు తిరుగుతూనే ఉండాలి. ఒక ఆఫీస్లన్నీ డిస్టిక్ కాంప్లెక్స్లో ఉంటాయి అనుకున్నా, అక్కడ కూడా లేవు. ఇప్పుడు సపరేట్ ఉన్నాయి. మరి వేరే ఉండి అక్కడికి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పడం జరిగింది. మరి చూద్దాం, అక్కడికి వెళ్ళి చూస్తాను ఆడే ఉందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలా. జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం అని ఉంది. ఇక్కడ కింద పైన బిల్డింగ్ ఉంది. ఇలా చూడండి, పెద్ద గేట్ ఉంది, కొద్దిగా పాత భవనం ఇది, క్లియర్గా చూడొచ్చు. అక్కడ కూడా ఒక ఆఫీస్ ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఒక సార్తో. అతన్ని మళ్ళీ క్లారిఫై చేశారు, మీది ఏ దానికి రాశారా అని అడిగారు. లేదు, నేను డిస్ట్రిక్ట్ రాశాను కాబట్టి మున్సిపాలిటీ వస్తుంది, ఇక్కడ పంచాయతీరాజ్ వస్తుంది, R&B వస్తుంది అని, రోడ్స్వి అని చెప్పాను క్లియర్గా. మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఎక్కాను. చాలా హ్యాపీ. నేను తిరిగి అవసరమే లేదు, లెటర్లన్నీ నా ఇంటికే వస్తాయి. థ్యాంక్ యూ. వాళ్ళకు కూడా చెప్పాను, ఏ దాని గురించి అడిగావు, లేదు సార్ డిస్ట్రిక్ట్ది అడిగాను క్లియర్గా అని చెప్పాను. మనం 2 అంటే నాకు నా ఏరియా పేరు, నా మొబైల్ నెంబర్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ కలెక్టర్ ఆఫీస్ అని ఉంది. ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఎన్విలప్ పైన వెనకలా వచ్చేసి మాజీ కౌన్సిలర్ నల్లారెడ్డి గారి పేరు రాశారు. నా లెటర్ పైన నల్లారెడ్డి గారి పేరు ఎందుకు రాశారు
చెప్పండి. ఒక మనిషికి ప్రత్యేకంగా పంపించినప్పుడు ఓ అతని వేరే వ్యక్తి పేరు రాయడం ఎంతవరకు కరెక్ట్? అతని కౌన్సిలర్ కూడా కాదు. చూడొచ్చు మనం ఇక్కడ నల్లారెడ్డి అని ఉంది, ఇలా చూడొచ్చు. ఇది కరెక్ట్ కాదు. ఒకరి లెటర్ పైన ఇంకొక వాళ్ళ పేరు రాయడం. వాళ్ళకు వస్తే వాళ్ళ పేరు రాయొచ్చు, కానీ నాకు వచ్చినప్పుడు వేరే వాళ్ళ పేరు రాయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ శివాజీ ఛత్రపతి అని ఉంది పేరు. స్టిక్కర్లు 1000 రూపాయల స్టిక్కర్లు ఇవి. 500 రూపాయల స్టిక్కరు సుభాష్ చంద్రబోస్ గారిది ఒకరిది ఎత్తేసినారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే లేదు, మళ్ళీ పోయిందే ఎత్తేసినారా రాజు? గుంటూరు సుభాష్ చంద్రబోస్ ఉందండి మనకి హైదరాబాదే. ఇక్కడ ఎవరో తీసుకున్నారా పోయిందా? అది ఏమో కానీ మీ సర్టిఫికేట్ నాటి ఇచ్చినది ఏమన్నా. ఓకే, రాజు ఉన్నాడు. ఇది చూడొచ్చు, మనకి పూర్తి అడ్రస్లు ఇక్కడ ఇచ్చారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చిందని ఏదో లైట్గా కొద్దిగా మనకు కనబడట్లేదు అంత క్లియర్గా. చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలెక్టరేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఫ్రమ్ అక్కడ వాళ్ళ పేరు ఇచ్చారు, మేడం పేరు. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కలెక్టరేట్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, టు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇక్కడ చూడండి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ R&B కమిషనర్ మున్సిపాలిటీ గద్వాల్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఇచ్చారు. నేను రాశాను 5 years రోడ్ ఫండ్స్ ఎంత శాంక్షన్ అయ్యాయి అని రాసి ఇచ్చాను. ఇక్కడ 16th వార్డ్ భీమ్నగర్ ఎంత అమౌంట్ రిలీజ్ అయ్యాయి రోడ్స్ విషయంలో, వాళ్ళ సైను, మేడం సైను. ఇట్లా ఉంది లెటర్ చూడండి క్లియర్గా. చాలా ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ లెటర్, నాకు ఇంతవరకు లెటరే రాలేదు ఒక వ్యక్తి నుంచి. కింద నా పేరు కూడా ఇచ్చారు క్లియర్గా, అడ్రస్, ఫోన్ నెంబరు. మొత్తానికి లెటర్ వచ్చింది. ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని మనం తెలుసుకోవచ్చు. ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా పోయినా అంతో ఇంతో ఉంటుంది, అడ్డుకోవడం జరుగుతుంది ఏదైనా పని జరిగేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు. కానీ నాకు లెటర్ మాత్రం వచ్చింది. ఇది ఒక చిన్న దాన్ని చెప్పుకోవచ్చు. వేరే పనులు చేసేటప్పుడు వేరే రాజకీయ నాయకులని వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు, గవర్నమెంట్లు ఆపడం జరుగుతుంది. కానీ ఇక్కడ నాకు లెటర్ సింపుల్గా వచ్చింది, ఎవరు అడ్డుకోలేదని చెప్పుకోవచ్చు. మనం వెళ్ళి మాట్లాడితే అది ఇది అని మాట్లాడతారు. ఇలా లెటర్ వేస్తే డైరెక్ట్ వచ్చింది. మరి ఈ అధికారి గురించి అయితే నాకు తెలియదు. ఈ అధికారి ఎలా ఉంటారో, ఏం మాట్లాడతారో, మంచి వ్యక్తి, అందరూ మంచి వాళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇట్లా వచ్చేసి అధికారులని ఇలా లెటర్ వేసి మనం కూడా ఏదైనా రెస్పాన్స్ తీసుకోవచ్చు. ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది. అంటే రోజు ఆ పని మీదే ఉండను, కానీ ఒక 2 గంటలు 3 గంటలు దీనిపైన ఆలోచించి కొన్ని పనులు వదిలేసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఓకే, దాదాపుగా ఒక 3 రోజులు 4 రోజులు అనుకోండి, ఒక 2 hours 1.5 అట్లా వేసుకోండి. అట్లా ఉండేది రోజు. అట్లా కేటాయిస్తూ ఒక ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. దానివల్ల మనము ఏదైనా తెలియనిది తెలుసుకోవచ్చు. ఒక ఆప్షన్, అది తప్పేం లేదు. వాళ్ళ ప్రభుత్వం తెలుసుకోవడానికి మనకు ఇచ్చింది ఆప్షన్. మా ఫ్రెండ్స్ మంచిగా జాబ్ ఆఫర్ లెటర్ తెచ్చుకుంటే, నేను ఇక్కడ కలెక్టర్ నుంచి జస్ట్ ఒక రిప్లై, ఒక పిల్లవాడు ఉన్నాడు ఏదో రాశాడు అని అనుకోకుండా మొత్తానికి అయితే రెస్పాన్స్ ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా క్లియర్గా చూశారు. ఏదో ఒకటి సాధించాలి అని అలానే ముందరికి వెళ్తున్నా. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, ఇవన్నీ దాటుకుంటూ జస్ట్ ఒక లెటర్ సాధించడానికి నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇంకా రేపు ఫ్యూచర్లో ఏదైనా పని చేస్తే ఎంతమంది అడ్డొస్తారో నాకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ చిన్న చిన్న పనులు చేస్తేనే అడ్డుకొని వస్తుంటారు. నేను ఏం చెప్తున్నానంటే, ఎవరిని లెక్క చేయకుండా మీరు చేయాలనుకునేది చేయండి. మంచిదైతే వేరే వాళ్ళు కూడా అలో చేయండి. నేను మంచి పనులే చేశాను, కానీ చాలామంది అడ్డుకున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. అవన్నీ ఏమైతే అదే అని తెగించి చేశాను. ఈరోజు లెటర్ అన్నా సాధించాను, రేపు ఇంకా ఏదైనా సాధిస్తాను, మీకు కూడా చెప్తాను. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏదైనా మంచిగా ఆ పిల్లగాడు ఒపీనియన్తో ఉండి ఒక ధైర్యంతో ఉంటే తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఆ పిల్లగాడు ఏం చేయాలనుకుంటే అది చేయనియండి.